తమిళ స్టార్ విజయ్ ఆంటోనీ మెయిన్ లీడ్ లో నటిస్తూ నిర్మించిన సినిమా మార్గాన్. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దేశాన్ నటుడిగా తొలిపరిచయం అయ్యాడు. దీప్సిక, సముద్రకని, మహానది శంకర్ తదితరులు నటించారు. లియో జాన్ పాల్ ఈ సినిమాకు డైరెక్టర్ వహించారు. ఈ మూవీని జూన్ 27న రిలీజ్ చేశారు. హైదరాబాద్ లో రమ్య అనే ఓ అమ్మాయి దారుణ రీతిలో హత్యకు గురై శరీరం అంతా కాలిపోయినట్లుగా నలుపు రంగులో మారి ఉన్న ఆమె శవం ఓ చెత్త కుప్పలో దొరుకుతుంది. ఏడీజీపీ ధృవ విజయ్ ఆంటోనీ ఈ హత్య వెనకాల ఉంది ఎవరన్నీ కనుక్కున్నందుకు ముంబై నుండి వస్తాడు. కొన్నేళ్ల క్రితం ధృవ కూతురు కూడా అలాగే మరలై చనిపోయి ఉంటుంది. ఈ కేసులో కొన్ని ఆధారాలతో అరవింద్ విజయ్ దిశాను అనుమానంతో పట్టుకొచ్చి విచారిస్తారు. తర్వాత అతను కాదని తెలుస్తుంది. కొన్ని రోజుల తర్వాత లేడీ డాక్టర్ కూడా ఇదే పద్ధతిలో చనిపోతుంది. అరవింద్ సాయంతో అసలు హంతకుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. వరుస హత్యలు చేస్తుంది నిందితులు ఎవరు, వారు హత్యలు ఎందుకు చేస్తున్నారు అనేది ఈ సినిమా కథ. విజయ్ ఆంటోనీ ప్రధాన బలం. ఈ తరహా కథలకు అతను కొట్టిన పిండే పోలీసు పాత్రకు సీరియస్ లుక్ లో కనిపిస్తాడు. విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దేశాన్ ఈ సినిమాలో మొదట్లో సైకో కిల్లర్ గా, సెకండ్ హాఫ్ హీరో లాగా కనిపిస్తాడు. సముద్రకని గెస్ట్ రోల్ లో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడు. విజయ్ ఆంటోనీకి సాయపడే పోలీసు పాత్రలో బ్రెగ్డా పాత్రకు అంత స్కోప్ దక్కలేదు. డైరెక్టర్ లియో జాన్ పాల్ కథను ఆరంభించి తీరు బాగున్నా క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాలో ఎడిటింగ్ కొన్ని సీన్స్ కట్ చేసి ఉంటే బాగుండేది. సంగీతం విజయ్ ఆంటోనీ బాగా కొట్టాడు. సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు పర్వాలేదు. ఈ సినిమా ఇంట్రెస్ట్ గా మొదలై తర్వాత బోర్ కొడుతుంది. ఈ సినిమాకు మన సిరీస్ యాత్ర ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5కి. మీరు ఈ సినిమా చూస్తే ఎలా ఉంది, మీరైతే ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేయండి.